బ్లాక్ టైగర్. ఎస్, నీ మృత్యు. అగా ఒక్కసారి అటు చూడు. నేను మీ వాడిని, వీటిని తీసుకోండి. ఎక్కడ శబ్దం వినపడితే అక్కడ నరకండి, అర్థమైందా?
క్రాంతి ప్లీజ్ హెల్ప్ మీ క్రాంతి నన్ను కాపాడు క్రాంతి ప్లీజ్ ప్లీజ్ క్రాంతి ప్లీజ్ క్రాంతి క్రాంతి నన్ను కాపాడు హెల్ప్ మీ క్రాంతి క్రాంతి సేవ్ మీ క్రాంతి క్రాంతి కాపాడు క్రాంతి క్రాంతి Kranti, surrender. Surrender to the police. No, I will surrender only to the court. I will not surrender to you. If you don't surrender, we will shoot you. I am prepared to die, but I will not surrender to you. ఆనండి సార్, నన్ను నాతో పాటు ఉన్న 100 మంది కళ్ళు లేని ఆడపిల్లల ప్రాణాలు కాపాడండి, అప్పుడు మీకు లొంగిపోతాను. కానీ ఈ పోలీసులకు మాత్రం కాదు. నేను న్యాయస్థానాన్ని చేరకముందే ఎన్కౌంటర్ పేరుతో నన్ను కాల్ చేయాలని ఈ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నాకు మీకు మధ్య వెళ్ళని తొలగిపోమనండి సార్, తప్పుకోమనండి. I order to the police to withdraw from this compound till further orders. Sir. Yes, this is my order. Withdraw. శాంతి, ఇక నువ్వు లోపలికి రా. యువర్ ఆనర్, కేసు న్యాయ విచారణలో ఉండగా, నేను కోర్టు ఆధీనంలో ఉండగా తప్పించుకు పారిపోవటం నేను చేసిన నేరం. నా తప్పుని మీ ముందు ఒప్పుకుంటున్నాను. కానీ యువర్ ఆనర్, నేను తప్పుకుందామని కాదు, నా తప్పుని కప్పిపుచ్చుకుందామని కాదు, న్యాయస్థానాన్ని మోసం చేద్దామని కాదు, న్యాయమూర్తుల కళ్ళు కప్పుదామని కాదు. ఏ దుర్మార్గుడు నన్ను హంతకుణ్ణి చేశాడో, ఏ దుర్మార్గుడు నా జీవితాన్ని అడ్డదారిలో నడిపించాడో, అదే దుర్మార్గుడు కళ్ళు లేని 100 మంది ఆడపిల్లల జీవితాలను కన్నీటి పాలు చేయబోతుంటే, వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతూ వాళ్ళ తీరాలను వ్యాపారం చేయబోతుంటే సహించలేకపోయాను. ఒక పౌరుడిగా అది నా బాధ్యత అనుకున్నాను, అందుకే తప్పించుకు వెళ్ళాను. చూడండి సార్, వాళ్లే ఈ అభాగ్యులు. ఒక పౌరుడిగా నా విధి నేను నిర్వహించాను, న్యాయమూర్తిగా మీ విధి మీరు నిర్వహించండి. మీరే శిక్ష విధిస్తారో విధించండి, నేను సిద్ధంగా ఉన్నాను. క్రాంతిని 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 న్యాయాన్ని రక్షించాలి, న్యాయాన్ని రక్షించాలి, న్యాయాన్ని రక్షించాలి, క్రాంతిని క్రాంతిని. ఆ ఆడపిల్లల్ని కాపాడడం తీవ్రవాదం అయితే క్రాంతి తీవ్రవాది. అటువంటి వాళ్ళను కాపాడడం మానవత్వం అయితే క్రాంతి మానవతావాది. చదివే ధ్యేయంగా ఉద్యోగం భవిష్యత్తుగా బ్రతకదలుచుకున్న ఒక యువకుణ్ణి ఒక నేరస్తుడిగా, హంతకుడిగా మార్చింది ఈ సమాజం, సమాజంలోని కొన్ని శక్తులు. ఆ శక్తుల్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు కొందరు నాయకులు. కేవలం నేరము శిక్ష అన్నది ఒక విషవలయంలా తయారైంది. దీనికి ఆరంభం కుళ్ళు రాజకీయ నాయకుల స్వార్థం, అంతం ఇటువంటి అమాయకుల జీవితం. అందుకే అంతాన్ని శిక్షించడం కంటే ఆరంభాన్ని శిక్షించాలన్నదే న్యాయమూర్తిగా నా అభిప్రాయం. ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రక్షాళనం జరగాలని, కుళ్ళు రాజకీయ వ్యవస్థను నిర్మూలనం చేయాలనే ఉద్దేశంతో క్రాంతిని నిరపరాధిగా విడుదల చేస్తున్నాను. అతన్ని విడుదల చేయటానికి అవకాశం
చట్ట ప్రకారం ఏ సెక్షన్లోనూ లేనందున న్యాయమూర్తిగా చింతిస్తూ న్యాయాధిపతిగా అతన్ని విడుదల చేస్తూ నా పదవికి రాజీనామా చేస్తున్నాను. సార్, ఇది చాలా అన్యాయం సార్. న్యాయస్థానం తీర్పు చెప్పిన తర్వాత అన్యాయమైన న్యాయంగానే తీసుకోవాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క న్యాయం, ఒక్కొక్క న్యాయస్థానం. ఎవరి న్యాయం వారిది, ఎవరి తీర్పు వారిది. అసలైన న్యాయస్థానం దృష్టిలో బ్లాక్ టైగర్ నిర్దోషి. కానీ కొందరు పోలీసుల దృష్టిలో అతను దోషి. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే సంఘ విద్రోహిని సంఘంలో విచ్చలవిడిగా వదిలేస్తే నో నో కూడదు. ఇది కొందరు పోలీసుల ఆత్మఘోష. పోలీసుల దృష్టిలో బ్లాక్ టైగర్ ఇక లేడు, కానీ ప్రజల దృష్టిలో బ్లాక్ టైగర్ బ్రతికే ఉన్నాడు. దానికి నిదర్శనం ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా ఇలా నడి రోడ్డు మీద నడిచి వెళ్ళదు. ఏ రోజున ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డు మీద నడిచి వెళ్ళగలుగుతుందో ఆ రోజే మనకి నిజమైన స్వరాజ్యం వచ్చినట్టు లెక్క అన్న మహాత్మా గాంధీ నానుడిని ఏ న్యాయస్థానం, ఏ ప్రజలు, ఏ పోలీసులు అమలుపరచకపోయినా ఈ ఊళ్ళో బ్లాక్ టైగర్ మాత్రం అమలుపరిచాడు. అందుకే ఆ కర్తవ్య నిర్వహణకే చీకట్లో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. అదే ఈ ఊరు ఆడపడుచులకు శ్రీరామ